నా కళాఖండాల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు అయితే నేను వితౌట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. మీకు స్టిచ్చింగ్ గురించి అస్సలు ఐడియా లేకపోయినా పర్లేదండి, నేను సింపుల్ వేలో ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు వరకు అయితే కాజాలు ఉక్సులు వేయడం నేర్చుకున్నాము, మిషన్ మెయింటెనెన్స్ నేర్చుకున్నాము, అలానే హెమ్మింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ముందే లైనింగ్ బ్లౌజులు కాకుండా వితౌట్ లైనింగ్ బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా వితౌట్ లైనింగ్ బ్లౌజుల నుంచి స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా అయితే మనం ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకున్నామో దాన్ని ఇలా ముడతలు లేకుండా సమానంగా పరుచుకోండి. నడుము అన్నది నేను చూపించినట్టు స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంకరగా రాకూడదు. ఇప్పుడు టేప్ తీసుకుని ఈ ఆమ్ హోల్ ఉంది కదా, ఈ చంక అంటారు కదా, ఇక్కడ నుండి ఈ చివరి వరకు, ఇక్కడ ఆమ్ హోల్ వరకు కూడా మెజర్మెంట్ ఎంత ఉందన్నది తీసుకోవాలి. ఇక్కడ మనకి 20 అయితే ఉందండి మెజర్మెంట్, కరెక్ట్గా చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో కొలుసుకోవాలండి. బ్లౌజ్ హైట్ కొలుసుకోవడానికి ఇక్కడ డాట్స్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి భుజం ఉంది కదా, ఈ షోల్డర్ మిడిల్లో టేప్ అయితే పెట్టి ఇలా స్టిఫ్గా పట్టుకొని చూడండి. ఎంత అయితే వస్తుందో అది బ్లౌజ్ హైట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 15.5 వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్కి నడుము ఎంత ఉందో చూద్దామండి. దానికోసం ఇది కాజా పట్టీ ఉంది కదా, కాజా పట్టీని కొలవకూడదండి. కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడి నుంచి నడుము చుట్టూ ఎంత ఉందో కొలుసుకోవాలండి. మనం నడుము ఆదిని బట్టి ఆ చెస్ట్ ఆదిని బట్టి మనం బ్లౌజ్ అయితే కుట్టొచ్చండి. కాకపోతే పర్ఫెక్ట్ మన మెజర్మెంట్స్ రావాలి అంటే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని కుడితే అద్దినట్టు వస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాడీ ఒకలాగా ఉండదు, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మెజర్మెంట్ తీసుకుని కుడితే బ్లౌజ్ అయితే వేసుకున్నప్పుడు అద్దినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే బ్లౌజ్ క్లాత్ ఉందో దాని ఓపెనింగ్స్ అయితే ఆపోజిట్ సైడ్కి ఇలా క్లోజింగ్ మన సైడ్కి ఉండేలాగా క్లాత్ని ముడతలు లేకుండా పరుచుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ నేను ఇక్కడ గుర్తు కోసం అయితే రాస్తున్నానండి. నడుము ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 31 వచ్చింది కదా, అలానే హైట్ 15.5, అలానే చెస్ట్ లూజ్ వచ్చి 20 వచ్చిందండి. నడుము 31 కాబట్టి 30 పైన వచ్చే బ్లౌజులన్నీ పెద్ద సైజు బ్లౌజులన్నీ, మనం ఇక్కడ తీసుకున్న ఆదులన్నీ పెద్ద సైజు బ్లౌజ్కి సంబంధించిన ఆదులే తీసుకోవాలి. ఇక్కడ చివర క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే మెజర్ చేసుకుందాం అండి. బ్లౌజ్ పొడవు 15.5 వచ్చింది కదా, ఇక్కడ 15.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అలానే పైన ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఈ 1/2 ఇంచ్ మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇంకొంచెం దూరంలో సేమ్ 15.5 అలానే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతల్ని కలుపుతూ స్కేల్ సహాయంతో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము మార్కింగ్ చేసుకుందామని. నడుము ఎంత వచ్చింది, 31 వచ్చింది కదా. 31 అన్నది మన చుట్టూ కొలత అండి. నడుము మొత్తం 31 ఉంది. మనం ఇక్కడ 4 పార్ట్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒకటే పార్ట్ కాబట్టి వచ్చిన నడుము కొలతని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మీరు ఫోన్లో అన్నా క్యాలిక్యులేట్ చేసుకోండి, లేదంటే ఇలా టేప్ని 4 ఫోల్డ్స్ చేయండి. ఇలా 4 సార్లుగా మడత పెట్టండి. ఇక 1, ఇక్కడ 2 చూడండి. ఇలా 4 భాగాలుగా టేప్ని మడత పెడితే ఎంత వచ్చింది, 7.5కి ఒక 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ మార్కింగ్ చేసేయండి. అలానే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. అలానే ప్రతి బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఒకవేళ లావ్ అయినా కూడా బ్లౌజ్ సరిపోనప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోవాలి. మరి కొంచెం తక్కువ అయితే కట్ చేయకూడదండి. ఆ క్లాత్ అన్నది నేను ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాను. మీరు ఇంకా కావాలి అంటే 2 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు మెడ అలానే భుజాలకి మార్కింగ్ అన్నది చేసుకుందామండి. ఇక్కడ షోల్డర్కి ఎప్పుడైనా ఒక బండ గుర్తు అయితే పెట్టేసుకోండి. ఎవరికి ఎంత ఉన్నా చాలా వరకు అందరికైతే ఒకేలా ఉంటుందండి. మీరు కావాలంటే షోల్డర్ మెజర్మెంట్ తీసుకోండి, లేదు అంటే మీరు పెట్టే నెక్ను బట్టి ఈ షోల్డర్ అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఒకవేళ
10 పైన 10, 11, 12 ఇలా కనుక మీరు పెడితే 5.5 ఇంచ్ అన్నది నెక్ తీసుకోండి. లేదు చిన్న నెక్ అనుకోండి, 10 లోపు 9, 8, 7 ఇలా చిన్న నెక్ పెట్టారనుకోండి, అప్పుడు షోల్డర్ విడ్త్ అన్నది 6 ఇంచ్ అన్నది తీసుకోండి. ఇలా బండ గుర్తు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను డీప్ నెక్ పెడుతున్నానండి. డీప్ నెక్ పెడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ 5.5 మాత్రమే షోల్డర్ అన్న తీసుకుంటున్నాను. 5.5లో 2.5 నెక్ అండి. అలానే 3 ఇంచ్ షోల్డర్ ఖచ్చితంగా ఎప్పుడైనా 3 ఇంచ్ ఉండాల్సిందేనండి. మనం నెక్ ఒక్కటే మారుస్తాము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకుందాము. ఈ షోల్డర్కి 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందికి 6 ఇంచులకి ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా కూడా 6 ఇంచులు అన్నది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో దాన్ని స్ట్రైట్గా చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ మనకి ఇందాక ఎంత వచ్చింది, 20 వచ్చింది కదా. మనం వెనక భాగాన్ని కొలిచాం కాబట్టి 20ని మనం సగమే చేయాలి. 20ని సగం చేస్తే 10 వస్తుంది కదా. 10 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అనే 10 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడ నుంచి పైకి 6 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా మధ్యలోకి ఇలా మూల వచ్చింది కదా, అక్కడ 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అన్న చేసుకోండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేశాను. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్కి మార్కింగ్ అన్నది చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చేసుకోవడానికి ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ ఆర్మ్ రౌండ్ స్కేల్ దొరుకుతుంది. దాంతో అయినా మీరు ఆర్మ్ రౌండ్ గీసుకోవచ్చు. లేదంటే టేప్ తీసుకుని టేప్తో 2 ఇంచ్కి ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. ఈ 2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 3 మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 ఇంచ్ మార్కింగ్, అలానే మిడిల్లో చేసిన మార్కింగ్, అలానే ఆ చివరి మార్కింగ్, ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. అప్పుడు మీకు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చెస్ట్ 10 ఇంచ్ వచ్చింది కదా, ఆ 10 ఇంచ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోమన్నాను కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అన్నది చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ అలానే నడుము దగ్గర ఉంది కదా మార్కింగ్, ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. ఇలా టేప్తో మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. ఈ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు కింద నడుము దగ్గర నుంచి ఈ మెడ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలానే ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి ఖర్చులు కానీ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేయడానికి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ లెంత్ చూడండి, 10.5 వచ్చింది. 10.5 అంటే ఇది పెద్ద సైజు నెక్. పెద్ద సైజు నెక్కి మనకి నెక్ అన్నది ఇక్కడ చూడండి 2.5 తీసుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి. మనం కరెక్ట్గానే తీసుకున్నాము. ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, కింద మనం 3 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 3 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ నెక్ మీరు 3 ఇంచ్ తీసుకుంటే ఇక్కడ 3.5 ఇంచ్ అన్నది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. అలానే పైనుంచి కూడా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మీరు ఏ నెక్ షేప్ అయినా ఇందులో పెట్టుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు స్టార్టింగ్లోనే సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు రౌండ్ నెక్ అయితే చూపిస్తున్నాను. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా రౌండ్ నెక్ అయితే గీసుకోండి. ఇది క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకే నేను కట్ అయిన తర్వాత చూపిస్తున్నాను. కానీ కట్ చేయకముందే మీరు ఇది చెక్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ అన్నది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. దానికోసం ఆది బ్లౌజ్ని తీసుకుని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకుని ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోండి. పైన భుజం వరకు కొలుచుకుంటే సరిపోతుందండి. నాకు ఇక్కడ 9 వచ్చింది. ఇప్పుడు మనం కట్ చేసిన బ్లౌజు ఆర్మ్ రౌండ్ కొలుచుకుందాము. మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టేసాం కదా, ఆ 1/2 ఇంచ్ని వదిలేసి మిగిలిన పార్ట్ని అయితే కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నప్పుడు నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. ఒకవేళ ఎవరికన్నా కరెక్ట్గా రాకపోతే కనుక
ఒకవేళ మీకు ఎక్కువైంది అనుకోండి క్లాత్, పై వైపుకి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలా పై వైపుకి ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి. లేదు మీకు తక్కువ అయితే కనుక లోపల సైడ్కి కట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇంకొక చివర ఉంటుంది కదా, ఇంకొక చివర మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఒక చివర బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్లో ఇంకొక చివర ఉంటుంది కదా, అక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఆ క్లాత్ని 4 ఫోల్డ్స్ అన్నది చేసుకోండి. 4 మడతలు వేసుకోండి. క్లాత్ని ఇలా ముడతలు లేకుండా పరుచుకుని క్లాత్ వంకర్లు వస్తాయి కదా, ఆ వంకర్లు లేకుండా స్ట్రైట్గా రావడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్లో నుంచి అయితే మనం మెజర్మెంట్స్ తీసుకుందామండి. ఇలా బ్లౌజ్ రివర్స్గా కాకుండా ఇలా పైకి ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ దగ్గరికి ఈ హ్యాండ్ అన్నది ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. అలానే పైన కూడా హ్యాండ్ ఎంతవరకు ఉందో అక్కడికి ఒక గీత గీసుకోండి. అలానే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాకి ఖర్చు కోసం ఒక గీత గీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం ఇక్కడ సేమ్ యాస్టీజ్గా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక గీతను గీసుకోండి. అలానే పైన కూడా ఇలా కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి గీత అనేది డ్రా చేసుకోండి. మీరు ఇవి డ్రా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. బ్లౌజ్ని చూసుకోండి, ఎక్కడ లాగకండి. కరెక్ట్గా ఉండేలాగా పట్టుకుని హ్యాండ్ని అయితే మార్క్ చేసుకోండి. 2 సైడ్స్ ఖర్చు కోసం మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికోసం టేప్తో ఇలా 1.5 ఇంచ్కి పైన, అలానే పైన కూడా 1.5 ఇంచ్, 2 సైడ్స్ 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ తీసేసి హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకుందామండి. హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ పైనుంచి 2 ఇంచ్కి మార్కింగ్ అన్నది చేసుకుందాము. ఈ 2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా స్లోగా కిందకి నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోండి. సరిగ్గా రాకపోతే మళ్ళీ డ్రా చేసుకోండి. స్టార్టింగ్లో ఎవరికి అంత ఈజీగా అయితే రాదు. అండ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఫస్ట్ టైము వాళ్ళు పేపర్ మీద కటింగ్ అయితే చేసుకోండి. నేను నెక్స్ట్ టైం పేపర్ మీద కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్ని కట్ చేసేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రంట్, ఒక సైడ్ బ్యాక్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలా గుర్తుపెట్టుకున్నాక ఫ్రంట్ సైడ్ లోత్ అన్నది తీసుకోవాలి. దానికోసం హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్ నుంచి 2 ఇంచ్కి ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. అక్కడి నుంచి మిడిల్కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. ఇలా మీరు టేప్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్కి ఫోల్డ్ చేసుకుని అయినా ఒక మార్క్ అన్నది చేసుకోవచ్చు. ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఒక్క సైడ్ మాత్రమే ఇది కట్ చేయాలండి. 2 సైడ్స్ కట్ చేయొద్దు. జాగ్రత్తగా చూసుకుని ఒక సైడ్ మాత్రమే లోతుగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నది చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఓపెనింగ్స్ అన్నవి మన సైడ్కి వచ్చేలాగా క్లాత్ని పరుచుకోండి. బ్లౌజ్లో 2 కటింగ్స్ ఉంటాయండి. ఫ్రంట్ పార్ట్ ఒకటి స్ట్రైట్ కటింగ్ అంటారు, ఇంకొకటి క్రాస్ కటింగు. మీ బ్లౌజు ఏ కటింగో మీరు చూసుకోండి. నేనైతే ఇక్కడ క్రాస్ కటింగ్ తీస్తున్నానండి. క్రాస్ కటింగ్ తీయడం వలన షేప్ అన్నది పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి క్రాస్ కటింగ్ అయితే బాగుంటుందండి. లేదు మాకు టైట్గా కావాలంటే స్ట్రైట్ కటింగ్ తీసుకోండి. ఇలా క్లాత్ చూడండి, ఇలా లాగితే ఇక్కడ సాగడం లేదు, కానీ ఇటు సైడ్ చూడండి ఎలా సాగుతుందో. క్రాస్ కటింగ్ తీస్తే అలా సాగుతుంది. నేను క్రాస్ కటింగ్ తీస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అయితే పెట్టుకున్నాను. మీరు క్లారిటీగా చూడండి. ఇది నెక్ మనం కట్ చేసేస్తాం కాబట్టి నెక్ పెట్టుకోపోయినా పర్లేదండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి అయితే మనం క్లాత్ మీద వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ మార్కింగ్ అన్న చేసుకోండి. మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్కేల్ పెట్టైనా కూడా మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా చేసుకోండి. కాకపోతే ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి. అలానే మెడ దగ్గర కూడా మార్క్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాము.
ఇప్పుడైతే నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ సింపుల్గా బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకోవాలి బిగినర్స్ కోసం, కొత్త వారి కోసం అయితే ఇదండి. ఇందులో ఇంకా చాలా ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయండి, అవి మనం ముందు వీడియోలో అయితే చెప్పుకుందాము. ఇక్కడ మనం ఈజీగా లో చంకన అయితే తీసేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్కి లో చంక అన్నది తీసుకోవాలండి. ఇక్కడ లో చంక తీసుకోవడం కోసం ఈ రౌండ్ తిరిగే మధ్యలోకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా లోపలికి ఒక గీతను గీసుకుని ఇలా 2 ఇంచ్ దగ్గర నుంచి కలుపుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసుకోండి. ఇలా లో చంకను తీసుకోవడం వలన చంకలో ముడతలు పడకుండా వస్తాయండి. ఇవి కంపల్సరీగా ఇవి అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం బ్లౌజ్ నుంచి ప్రతి ఆది తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా బ్లౌజ్తోనే తీసుకుందాము. బ్లౌజ్ని ఇలా షోల్డర్ వరకు తీసుకుని మనం ఖర్చు కోసం అయితే కొంచెం కిందకి జరపాలండి. అయినా ఖర్చుకు కొంచెం వదిలేస్తాం కదా, బ్లౌజ్ ఇలా కొంచెం కిందకి జరిపి ఈ నెక్ అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం ఉక్సు పట్టి కాజా పట్టి అన్నది ఈ లైన్ దగ్గరికి కరెక్ట్గా పెట్టుకుని నెక్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలానే ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుకుంటూ మనం ఒక స్క్వేర్ షేప్లో నెక్ అయితే డ్రా చేసుకోండి స్కేల్ యూస్ చేసుకుంటూ. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ రౌండ్గా రావాలి అంటే ఇందాక చెప్పాను కదండి, మనం పైన భుజం 2.5 తీసుకుంటే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 3 ఇంచ్ లెంత్ అయితే కింద తీసుకోవాలి. లేదు మీరు పైన నెక్ 3 ఇంచ్ తీసుకుంటే 3.5 విడ్త్ అయితే తీసుకోండి. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచ్ మార్కింగ్ వరకు కూడా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా క్రాస్గా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అన్నది రౌండ్గా వస్తుంది, కరెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది. లేదంటే ఇలా వీలాగి ఇలా వచ్చేస్తుంది. బ్లౌజులు చూడండి కొంతమందికి ఇలా వీలాగా వచ్చేస్తుంది మనం రౌండ్ పెట్టినా కూడా, ఎందుకంటే దీనివల్లేనండి. అలానే నెక్ రౌండ్ తీసుకునేటప్పుడు కూడా ఇలా బయటకి మనం ఏదైతే లైన్ గీసామో అక్కడి నుంచి బయట నుంచి ఇలా లోపలికి తీసుకురండి. అప్పుడు ఫుల్ ఇలా సర్కిల్ లాగా వస్తుందండి. ఇప్పుడు బ్లౌజ్ కింద పార్ట్ మార్కింగ్ చేసుకుందామండి. ఇందాక మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. 2 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ అన్నది చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది ఎందుకు మైనస్ చేస్తున్నామంటే మనం ఇక్కడ షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా, అందుకోసమని ఈ 2 ఇంచ్ అన్నది మనం మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు షేప్ కోసం ఉక్సు పట్టి కాజా పట్టి వైపు అండి, ఇటువైపు 1 ఇంచ్ అన్నది పైకి తీసుకోండి. 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. అలానే ఖర్చుల వైపు కూడా 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. పెద్ద సైజు బ్లౌజులు వాళ్ళకి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే బాగుంటుందండి, అప్పుడే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్కి అయితే మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకైతే 2.5, 3 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. చెస్ట్ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేశాను. అక్కడ నుంచి 3 ఇంచ్కి ఇంకో మార్కింగ్ చేయండి. 3 ఇంచ్లో మిడిల్కి ఇంకొక మార్కింగ్ చేయండి, అంటే 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి. ఇది మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటామండి. అక్కడ నుంచి కిందకి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ చేసుకోండి. చిన్నగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ కూడా సరిపోతుంది. 1/2 ఇంచు, 3/4 ఇంచు, 1 ఇంచు అలా చెస్ట్ సైజుని బట్టి మనం మార్కింగ్ అన్నది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలానే ఈ 2 మార్కింగ్స్ని కూడా ఇలా కింద వరకు డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ప్రతి మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా స్లోగా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మనం స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చండి. లాస్ట్ లైన్ ఉంది కదా, ఆ లాస్ట్ లైన్ దగ్గర నుంచి చివరి వరకు లైన్ డ్రా చేసుకోండి. క్లారిటీగా చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపు మనకి ఖర్చుల్లోకి కొంచెం క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ మనం ఎక్స్ట్రా తీసుకోకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ వచ్చేస్తుంది. సో దానికోసం ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా కింద వైపుకి తీసుకుంటున్నాను. పై వైపు ఏమీ తీసుకోవట్లేదు, కింద వైపు 1/4 ఇంచ్ తీసుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను.
ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ అంతే తీసుకున్నాం, కానీ మధ్యలో 3 ఇంచ్ డాట్ అయితే పెట్టుకున్నాం కదా, అప్పుడు మనకి 3 ఇంచ్ అన్నది ఫ్రంట్ పార్ట్లో తగ్గిపోతుంది. అందుకని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. దానికోసం బ్యాక్ పార్ట్ని కొలుచుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో పెట్టాం కాబట్టి ఈ పార్ట్ కొలుచుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఖర్చులతో సహా ఎంత ఉందో కొలుచుకోండి. ఖర్చులతో సహా నాకు ఇక్కడ 10.5 అయితే వచ్చిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కొలుచుకుందాము. దానికోసం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు, అది వదిలేసి అక్కడ నుంచి ఈ ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకు ఎంతైతే వచ్చిందో కొలుచుకోవాలి. అదైతే నాకు 3.5 వచ్చింది. మిడిల్ పార్ట్ ఉంది కదా 3 ఇంచెస్, అది కొలవకండి. ఈ 3 ఇంచ్ తర్వాత చివరి గీత ఉంది కదండి, అక్కడికి 3.5 పెట్టుకుని, అంటే ఇక్కడ ఫస్ట్ 3.5 వచ్చింది కదా, ఈ 3.5 ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టుకుని 10.5 మనకి చుట్టూ నడుము అయితే వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ నడుము, ఆ 10.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత ఎక్స్ట్రా అయితే వచ్చిందో ఇంత మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి పైనుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్స్ మీదే నీట్గా కట్ చేసేసుకోండి. షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకుందామండి. మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాని పక్కనే కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది. ఆ క్లాత్లో మనం షేప్ బెల్ట్లు అయితే తీసుకుందాము. దానికోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ నడుము ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ నడుము, ఆ నడుముతో మనం ఇలా కొలుచుకోవాలండి. బ్యాక్ పార్ట్ నడుముని పెట్టుకుని మనం ఎంతైతే నడుము ఉందో అంతవరకు మార్కింగ్ అన్నది చేసుకోండి. కింద ఒక మార్కింగ్, పైన కూడా ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. లేదంటే బ్యాక్ పార్ట్ నడుము మీరు టేప్తో అయినా కొలుచుకుని చేసుకోవచ్చండి. ఇలా అయితే ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్ని కలుపుకుంటూ స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు ఇది 2 సైడ్స్ నేను సేమ్ కొలతే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఉక్సు పట్టు వైపు ఖర్చు వైపు 2 వైపులా 1 ఇంచ్ 1 ఇంచే తీసుకున్నాం కాబట్టి సేమ్ తీసుకుంటున్నాను. కానీ మీరు ఉక్సు పట్టి వైపుకి గుర్తుగా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. చేసుకున్నాక 2 వైపులా 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి వైపు నుంచి నేను ఇందాక మార్క్ చేసుకోమన్నాను కదా, ఉక్సు పట్టి వైపుకి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అటు సైడ్ నుంచి 4 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనం ఇందాక షేప్ పట్టి దగ్గర ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఆ లోతు రావడానికి ఇలా మనం ఇక్కడ లోతు తీసుకుంటామండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఈ 3 మార్కింగ్లని కలుపుకుంటూ స్లోగా లైన్ అన్నది డ్రా చేసుకోండి. స్లోగా చేసుకోండి, ఫస్ట్లో రాకపోయినా స్లోగా వస్తుంది. ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. మనం ఇక్కడ వితౌట్ లైనింగ్ బ్లౌజు కుడుతున్నాం కాబట్టి మీ దగ్గర క్లాత్ కనుక ఎక్కువ ఉంటే షేప్ పట్టి మందం రావడం కోసం 4 షేప్ బెల్టులను అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కట్ చేస్తున్నాను కదా, క్లాత్ ఎక్కువ ఉన్న వాళ్ళు 4 షేప్ బెల్టులను కట్ చేసుకోండి. అప్పుడు షేప్ బెల్ట్ స్టిఫ్గా వస్తుందండి. మనం బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేయలేదు కదా, ఆ నెక్ అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాము. మనం ముందే కనుక ఈ నెక్ కట్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు మనకి సరిగ్గా రాదండి. అందుకని మొత్తం కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్లో నుంచి మనం ఉక్సు పట్టి కాజా పట్టి కట్ చేసుకోవచ్చండి. ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మనం ఇక్కడైతే కింద ఇలా అన్ఈవెన్గా ఉంది కదా, ఈ ఎక్స్ట్రానైతే కట్ చేసేసుకుందాము. కట్ చేసుకుని ఉక్సు పట్టికి కాజా పట్టికి కట్ చేసుకుందామండి. లెంత్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను విడ్త్ అయితే తీసుకుంటున్నాను. ఉక్సు పట్టి కోసం అయితే ఒక 2 ఇంచ్, అలానే కాజా పట్టి కోసం ఒక 3 ఇంచ్ క్లాత్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇదిగోండి అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మెడ పట్టి కోసం క్లాత్ కట్ చేసుకుందాము. మెడపట్టి కట్ చేసుకోవడానికి ఏ క్లాత్ పడితే ఆ క్లాత్తో మెడపట్టి వేయకూడదండి. అలా వేస్తే మెడ తిరిగిపోయిద్ది. మెడపట్టి వేయడానికి ఖచ్చితంగా క్రాస్ ముక్కలే తీసుకోవాలి.
క్లాత్ లాగి చూసినప్పుడు ఎటువైపు అయితే సాగుతుందో అటువైపుగా 1 ఇంచ్కి ఇలా ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి. తర్వాత మనం అటాచ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి నెక్కి అయితే సరిపోతుంది. ఇలా క్రాస్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. అంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఇవి క్రాస్లు అయితే తీసుకోవాలండి. భుజాలు జారిపోతూ ఉంటాయి కదా, అలాంటి సమస్య లేకుండా ఇలా మెడ వైపుకి క్రాస్గా ఒక లైన్ గీసుకుని ఆ పార్ట్ వరకు కట్ చేసేయండి. ఈ కటింగ్ మొత్తం కటింగ్ అయిపోయాకే చేయాలండి, ముందు చేయకూడదు. ముందు చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది తేడా వచ్చేస్తుంది. అలానే కింద నడుం దగ్గర కూడా ఇలా ఒక 1/2 ఇంచ్కి గీసుకుని ఇక్కడ కూడా క్రాస్గా ఇలా తీసుకోండి. క్రాస్ లైన్ గీసుకుని కట్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇలా సైడ్లకి ఇలా సైడ్ కిందకు వచ్చేస్తూ ఉంటుందండి కొంతమందికి. అలా సైడ్ కిందకి రాకుండా ఇలా క్రాస్ తీసుకోవడం వలన స్ట్రైట్గా ఉంటుందండి. సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ వైపుకి ఇలా 1/2 ఇంచ్ గీసుకుని కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. కటింగ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందో వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.